యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. స్త్రీల్లో వృక్షాలు పెద్దగా ఉండాలని మగవాడు కోరుకుంటాడు, ఆడవాడు కూడా కోరుకుంటారు. మగవాడు ఎక్కువ కోరుకుంటాడు. రూములు బాగా చక్క షేప్ ఉండాలి, పెద్దగా ఉండాలి, మంచి ఇదిగా ఉండాలి అని అనుకుంటాడు. ఆ పెరగడానికి మందులేం లేవండి. ఎందుకంటే ఆల్రెడీ మన శరీరంలో అన్నీ కూడా డిసైడ్ అయిపోయి ఉంటాయి. మన జీన్స్ ప్రకారం ఏవి ఎంత ఉన్నా డిసైడ్ అయిపోయి ఉంటాయి. దాని ప్రకారం నిర్మాణం జరుగుతుంటుంది. మన రూపాలు ఎలా ఉన్నాయో ఫిజికల్గా ఉండే అలాంటి భౌతిక రూపాలకు ఎలా ఉన్నాయో అలాగే రూములు కూడా అంతే అలాగే ఉంటుంది. ఎక్కడో హార్మోనల్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు తప్ప మామూలుగా రూములు మామూలుగా ఉండాలి అంతే ఉంటాయి. ఆ పెరగడానికి మందులు కానీ ఇంజక్షన్లు కానీ ఏమీ లేవు. కొంతమంది స్త్రీలకు మాత్రం మెన్సెస్ ముందు కొద్దిగా రొమ్ములు పెద్ద అవుతాయి. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చారు అప్పుడు ఆ టైంలో వచ్చే హార్మోన్ మాత్రం కొద్దిగా స్టిమ్యులేట్ చేసి పెద్దగా చేస్తాయి. కానీ ఆ స్త్రీలకి మీరు ఇంజక్షన్ ఇచ్చారనుకోండి, ఈస్ట్రోజన్ పొజిషన్ ఇచ్చారనుకోండి, మళ్ళీ పెరగవు. మామూలు టైంలో కేవలం ఆరోగ్య కండిషన్ జరుగుతాయి అన్నమాట. అంటే మామూలుగా ఊరిగా హార్మోన్ ఇవ్వడం మంచిది కూడా కాదు. ఏదో రొమ్ములు పెరగాలని ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు పొజిషన్ ఇంజక్షన్లు కరెక్ట్ కాదు. దానివల్ల ఫలితం లేదు. ఏమైనా ఇప్పుడు పాప్ సింగర్స్ ఉంటారండి, వాళ్ళకి చెత్త లో నెక్ వేసుకుంటారు. వాళ్ళు ఇవి ఇంత పెద్ద కనబడుతుంటాయి. కొంతమంది మోడల్స్ ఉంటారు, మోడల్స్ వాళ్ళకి రొమ్ములు చాలా కావాలంటే వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసి మాత్రం చాలా పెద్దగా పెంచి చూపించవచ్చు అనమాట. అంటే ప్లాస్టిక్ సర్జరీ మామూలుగా మందు ద్వారా రాదు. ప్లాస్టిక్ సర్జరీ చేసి అక్కడ సిలికాన్ ప్యాడ్స్ పెడితే రొమ్ములు మాత్రం పైకి ఎంత కనబడుతుంటాయి. అంతేగాని మందులు మాత్రం లేవు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.